హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 20 జూలై నుంచి 27 జూలై వరకు ఉన్నటువంటి ఇండియాకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఈ వీడియో యూపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, అదేవిధంగా సెంట్రల్ మరియు స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైనది. ఇకపోతే ఆర్టికల్స్ చూసినట్టయితే ఇందులో ఫస్ట్ న్యూస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. యూపీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్ అయితే నిర్వహించడం జరిగింది. దీనికి పేరుగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ ఈ ట్రీ ప్లాంటేషన్ క్యాంపెయిన్ అయితే రన్ చేశారు. ఇది ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్యాంపెయిన్ అయితే రన్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నట్టయితే గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం, అదేవిధంగా ప్రపంచం మొత్తం గ్లోబల్ వార్మింగ్తో అనేక విధాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. అది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా హీట్ వేవ్స్ అయితే పెరగడం జరిగింది ఆల్ ఓవర్ వరల్డ్. అదేవిధంగా అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ మరియు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీస్, హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మరెన్నో విధాలైనటువంటి సమస్యలను ప్రపంచంలో నివసించే ప్రతి ఒక్కరూ క్లైమేట్ చేంజ్ ద్వారా ప్రభావితమైతే అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఎన్నో రకాలైనటువంటి ఈ పెరిగిన హీట్ ద్వారా గ్లేషియర్స్ అనేటి మెల్టింగ్ అవుతున్నాయి. ఇలా మెల్ట్ అయిన వాటర్ అంతా సముద్రంలో చేరి ఎన్నో ఐలాండ్ నేషన్కి ఇది ఒక పెద్ద ముప్పుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించాలంటే ఒకే ఒక్క ఆయుధంగా మనం ఈ ట్రీ ప్లాంటేషన్ని చెప్పుకోవచ్చు. ఎంత ఎక్కువ ట్రీస్ ఉంటే అంత ఎక్కువ క్లైమేట్ చేంజ్ అనేది తగ్గిపోతుందని చెప్పేసి మన ఇండియాలో ఎన్నో ఏళ్ళుగా ఈ ట్రీ ప్లాంటేషన్ అయితే జరపడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ మరో కొత్త ఇనిషియేటివ్ అయితే తీసుకోవడం జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు స్పెషల్గా ఈ నేమ్ అయితే అడగడం జరుగుతుంది, ఏక్ పేడ్ మాకే నామ్ అంటూ. అదేవిధంగా దీనిని ఎవరు ఇనిషియేట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ గారు చాందీపురాలో చోటు చేసుకున్నటువంటి ఒక వైరస్కి సంబంధించి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఆ వైరస్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్కి సంబంధించి ఈయన ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ కేసెస్ అనేటివి చాందీపురాతో పాటు మరియు గుజరాత్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ అనే 3 ఇతర రాష్ట్రాలలో కూడా ఇది వ్యాపించడం అయితే జరిగింది. ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అంటే ర్యాపిడ్గా వచ్చే ఫీవర్, సడన్గా రేజ్ అయ్యేటువంటి ఫీవర్, అదేవిధంగా హెడేక్, సీజర్స్ అండ్ కన్ఫ్యూజన్ అనేది ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళలో మనం చూసుకోవచ్చు. ఈ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అనేది జపనీస్ ఎన్సెఫలైటిస్ అనే వైరస్ ద్వారా ఇదైతే వ్యాపించడం అయితే జరుగుతుంది. ఇది ముఖ్యంగా ట్రోపికల్ కండిషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ డిసీజ్కి గురవుతారో వారికి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అయితే అవసరం. ఒకవేళ అలా అందని పక్షంలో వ్యక్తి మరణించడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుత డీజీహెచ్ఎస్ అయినటువంటి అతుల్ గోయల్ దీనికి సంబంధించిన యాక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు ఎగ్జామ్ పర్పస్లో ఏఈసి అంటే ఏంటి అండ్ వాటి కేసెస్కి రిలేటెడ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ వచ్చాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా ఫస్ట్ కేసు ఎక్కడ రేజ్ అయిందంటే చాందీపురా అనే డిస్ట్రిక్ట్లో అయితే ఈ వైరస్ చూసుకోవడానికి మనకు దొరుకుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇస్రో నుంచి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ ఇస్రో ఒక కొత్త ప్రాజెక్ట్పై వర్క్ చేస్తుంది. దానినే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అని పేరు పెట్టడం జరిగింది. దీనికి సూర్య ప్రాజెక్ట్ అని పేరు పెట్టడం అయితే జరిగింది. ఈ సూర్య ప్రాజెక్ట్ ద్వారా హ్యూమన్స్ని మూన్కి అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది బై 2030 వరకు ఫినిష్ అవ్వడం, అదేవిధంగా బై 2040 లోపు హ్యూమన్స్ని అయితే స్పేస్లో ఎంటర్ చేయడానికి ఇస్రో అయితే తమ వంతు కృషి చేస్తుంది. ఈ సూర్య మిషన్ కంటే వరల్డ్లో చూసుకున్నట్టయితే స్పేస్ ఎక్స్ సంబంధించి ఎలాన్ మస్క్ ఇలాంటి మిషన్స్ ఎన్నో రెడీ చేసి ఇలాంటి మిషన్స్ ఎన్నో
ఇప్పటివరకు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. ఇది ఇండియా ద్వారా తీసుకోబోయే మొట్టమొదటి ఇనిషియేటివ్ హ్యూమన్స్ని మూన్లో ఎంటర్ చేయడానికి. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ఇది నార్త్ ఇండియాలో అతి పెద్ద ఎత్తులో కండక్ట్ చేసేటువంటి యాత్ర అండి. దీన్ని కన్వర్ యాత్ర, అదేవిధంగా కావడ్ యాత్ర అని చెప్పడం జరుగుతుంది. ఇది 12 రోజుల కోసమై ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొన్ని స్టేట్స్ చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మరి ప్రతి స్టేట్లో ఈ కావన్ యాత్రికులకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఈ కామన్ యాత్రికులకు ఫుడ్ అరేంజ్మెంట్స్ మరియు అదేవిధంగా స్టే అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. కన్వర్ యాత్ర అనేది ఢిల్లీ, మీరట్, షహాన్పురా, గజియాబాద్, షమాలి, బాగ్పత్ డిస్ట్రిక్ట్స్ అంటూ ఈ ప్లేసెస్ త్రూ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యాత్రలో పాల్గొన్నారో వారు గంగా రివర్స్ నుంచి రివర్ వాటర్ తీసుకొచ్చి వారి ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివలింగాలకు జలాన్ని అయితే అర్పిస్తారు. ఈ విధంగా ఈ యాత్ర అయితే 12 రోజుల్లో కంప్లీట్ చేయబడుతుంది. ఎగ్జామ్ పర్పస్లో కన్వర్ యాత్ర లేదా కావడ్ యాత్ర గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఇది 12 days అయితే రన్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా నార్థన్ స్టేట్లలో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సెంటర్ అడ్వైజ్డ్ కేరళ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ టు కంట్రోల్ స్ప్రెడ్ ఆఫ్ నిఫా వైరస్. కేరళ అనేది ప్రతి ఒక్క కమ్యూనికబుల్ డిసీజ్కి ఒక హబ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఏ కమ్యూనికబుల్ డిసీజ్ మన ఇండియాలో స్ప్రెడ్ అయినా అది మొట్టమొదటి కేసు కేరళను నమోదు చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కోవిడ్ కేసు కేరళలోనే ఫస్ట్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఈ నిఫాకి సంబంధించి మల్లపురం అనే డిస్ట్రిక్ట్లో ఒక 14 ఏళ్ల అబ్బాయి లాస్ట్ సండే చనిపోవడం అయితే జరిగింది నిఫా ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్లు యాక్షన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ఫెర్టిలిటీ రేట్ చూసుకున్నట్టయితే ఇది 40 to 75% అయితే ఈ ఫెర్టిలిటీ రేట్ ఉంటుందండి. ఎవరికైతే ఈ జబ్బు ఉందో వారు తప్పకుండా వారికి చనిపోయే రేట్ మాత్రం 40 to 75% అయితే డెత్ రేట్ ఉంటుంది. దీంతో ఫైట్ చేయడానికి ఓన్లీ 2 మెజర్స్ ఉన్నాయండి. ఒకటి హ్యూమన్ యొక్క స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్, అదేవిధంగా క్లినికల్ ట్రీట్మెంట్. ఎంత ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ అందజేస్తే అంత ఎఫెక్టివ్గా దాన్ని అయితే మనం తొలగించవచ్చు. ఈ నిఫా వైరస్ అనేది 1% to 1% అండ్ యానిమల్ టు పర్సన్ అయితే ఇది స్ప్రెడ్ అవుతుంది. ఈ నిఫా వైరస్ అనేది యానిమల్ టు హ్యూమన్స్ స్ప్రెడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక నిఫా వైరస్ అనేది జూనోటిక్ వైరస్. ఇది జంతువుల నుంచి జంతువులకైతే సోకుతుంది. ఇది ముఖ్యంగా బ్యాట్స్ మరియు పందుల నుంచి రావడం అయితే జరుగుతుంది. ఈ కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కూడా ఈ నిఫా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా హ్యూమన్ టు హ్యూమన్ కూడా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ టు అబ్జర్వ్ శిక్షా సప్తా ఫ్రమ్ మండే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఈ శిక్షా సప్తాను అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది 4th యానివర్సరీగా ఈ సంవత్సరం మనం రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో 22 to 28 వరకు ఒక వారం రోజుల పాటు స్కూళ్ళలో ఈ శిక్షా సప్తాని మాత్రం రన్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ డే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించిన ఈ శిక్షా సప్తా అనేది 7 రోజుల పాటు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ డే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ గురించి, నెక్స్ట్ డే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ డే, థర్డ్ డే స్పోర్ట్స్ డే, ఫోర్త్ డే కల్చరల్ డే అండ్ 5th డే స్కిల్లింగ్ డే, అదేవిధంగా టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ దివాస్ అండ్ 6th డే ఈకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ డే అండ్ ఫైనల్గా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ డేతో ఈ 7th డే అదేవిధంగా శిక్షా సప్తా అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ 28th of జూలైకి. ఈ శిక్షా సప్తాని ప్రతి ఇయర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ శిక్షా సప్తాని నేను చెప్పినట్టుగానే ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకోవాలి ఫర్ ఎగ్జామ్ పర్పస్. అదేవిధంగా ఈ శిక్షా సప్తాలో ఏ రోజు ఏ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారనేది కూడా తెలిసి ఉండాలి. ఈ శిక్షా సప్తాని ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీసెంట్గా
ఫాస్ట్యాగ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. ఇందులో ఫాస్ట్యాగ్ని వెహికల్ విండ్ షీల్డ్కి ఫ్రంట్ సైడ్లో ప్లేస్ చేయాలని సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. ఒకవేళ ఇది విండ్ షీల్డ్పై లేని సమయంలో వెహికల్ ఓనర్ డబుల్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఇంతకు ఈ ఫాస్ట్యాగ్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే, ఎక్కడైతే టోల్ ప్లాజాస్ ఉంటాయో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కువ మొత్తంలో జామ్ అవ్వడం వల్ల దాన్ని క్లియర్ చేయడానికి ఫాస్ట్యాగ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల అన్నెసెసరీ డిలేస్ అయితే తగ్గించడం అయితే జరిగింది. ఇందులో ఈ ఫాస్ట్యాగ్ అనేది సెన్సార్స్ ద్వారా ఇలా ఉన్నటువంటి ఒక బోర్డ్ కారుపై ఉన్న ఫాస్ట్యాగ్ని స్కాన్ చేసి ఆ ఫాస్ట్యాగ్లో ఉన్నటువంటి అమౌంట్ ద్వారా ట్యాక్స్ మాత్రం కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది టెక్నాలజికల్లీ అడ్వాన్స్ స్టెప్గా అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఒక విభిన్నమైన మార్పు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కల్చరల్ అండ్ టూరిస్ట్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ ఒక 6 లాంగ్వేజెస్ని అయితే కల్చరల్ లాంగ్వేజెస్గా గుర్తించడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా తమిళ్, సంస్కృత్, కన్నడ, తెలుగు, మలయాళం, అదేవిధంగా ఒడియా. ఇకపోతే కల్చరల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? ఏదైతే లాంగ్వేజ్ ఒక వ్యక్తి పుట్టుకతో నేర్చుకోబడుతుందో వాటిని కల్చరల్ లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజెస్ అనేటివి అతని యొక్క మనుగడలో చాలా వరకు ఉపయోగపడతాయి. తన జీవితం మొత్తంలో ఈ లాంగ్వేజ్ అనేది సమాజంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ లాంగ్వేజెస్ అనేది ఉపయోగపడతాయి. ఈ లాంగ్వేజ్ అనేది మన కల్చర్లో అతి ముఖ్యమైన భాగం పోషిస్తుందని వాటిని కల్చరల్ లాంగ్వేజెస్గా నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ టూరిస్ట్ మినిస్టర్ నేమ్ గజేంద్ర సింగ్ షెకావత్. అదేవిధంగా ఈ లాంగ్వేజెస్ ఎన్ని లాంగ్వేజెస్ని మనం కల్చరల్ లాంగ్వేజెస్గా గుర్తించామనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సెంటర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబర్స్ మీద ఉన్నటువంటి బ్యాన్ అయితే తీసేసేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి. ఇంతకుముందు ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్లో అయితే పాల్గొనే అవకాశం లేకుండే ఇప్పుడు మన సెంటర్ అనేది ఈ బ్యాన్ని తీసేసేయడం జరిగింది. దీని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఈ ఆర్ఎస్ఎస్లో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. వారికంటూ ఎలాంటి అడ్డంకులు లేవు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుందంటే హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేసి అదేవిధంగా హిందూ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ అనేది అనేక కార్యక్రమాలను అయితే చేపడుతుంది. ఇది ఇండియన్ కల్చర్ మరియు సివిలైజేషన్కి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ఇది ఇండియన్ కల్చర్ మరియు సివిలైజేషన్కి సంబంధించి అనేక కార్యక్రమాలను చేపడుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్యాన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద నుంచి ఈ బ్యాన్ అయితే తీసేయడం జరిగింది. దీన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే అస్సాంకి సంబంధించి అస్సాం ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1935ని రిపీల్ చేయాలని చెప్పేసి అస్సాం గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్టయితే చైల్డ్ మ్యారేజెస్ మరియు అదేవిధంగా మ్యారేజ్ అండ్ డివోర్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ని ఎన్ష్యూర్ చేయడానికి, చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా మ్యారేజ్ అండ్ డివోర్స్ని రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ యాక్ట్ని రిపీల్ చేయడానికి నిర్ణయించుకుంది. అదేవిధంగా ఫర్దర్ ఇది యూసీసీని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. యూసీసీ ద్వారా జరిగే చైల్డ్ మ్యారేజెస్ని కూడా అరికట్టొచ్చు. గత కొన్ని నెలలుగా 1000 మందికి పైగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది ఎవరైతే చైల్డ్ మ్యారేజెస్కి పాల్పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యాక్ట్కి రిలేటెడ్ అయితే మీకు తెలిసి ఉండాలి. దీనిని రిపీల్ చేయడం వల్ల చైల్డ్ మ్యారేజెస్ అదేవిధంగా మ్యారేజ్కి సంబంధించి డివోర్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే గవర్నమెంట్ అండర్లో అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కొన్ని రోజుల ముందు మనం మైక్రోసాఫ్ట్ గ్లిచ్ అయితే చూడడం జరిగింది. దీనివల్ల మైక్రోసాఫ్ట్ కొంత సమయం వరకు స్తంభించడం అయితే జరిగింది. దీని ద్వారా ఎంతోమంది ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అందులో ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ తీసుకుంటున్నటువంటి అనేక కంపెనీస్ అదేవిధంగా అనేక కంట్రీస్ ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా భారతదేశం, ఆస్ట్రేలియా, జర్మనీ అనేక కంట్రీస్ ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రాబ్లం వల్ల ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే ప్రాబ్లంలో పడ్డాయి. హెల్త్ సెక్టర్ అదేవిధంగా
ఫ్లైట్ ఆపరేషన్స్, ట్రేడింగ్ అండ్ సర్వీసెస్, ఇవన్నీ ఈ మైక్రోసాఫ్ట్ స్తంభించడం వల్ల ఏర్పడ్డ సమస్యలు. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే కాంట్రవర్షియల్ ప్రొబేషనరీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్. ఈవిడ కొన్ని రోజులుగా న్యూస్లలో అయితే మనం చూసుకోవచ్చు. వీటికి సంబంధించి ఈవిడ ఒక ఐఏఎస్ ప్రొబేషనరీ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫేక్ డిసబిలిటీ డాక్యుమెంట్స్ ప్రవేశపెట్టి ఎగ్జామ్ని అయితే క్లియర్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈమెకు సంబంధించిన ఈ ఫేక్ డాక్యుమెంట్స్ గురించి తెలిసిన తర్వాత ఈవిడని మాత్రం పోలీసులు కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు 3 జూలై 2024లో ఈ పూజా ఖేడ్కర్ అయితే లబాస్నాలో రిపోర్ట్ చేయాల్సి ఉండే, బట్ ఈ ఎంక్వైరీ ద్వారా ఈవిడ లబాస్నాలో అయితే రిపోర్ట్ చేయలేదు. ఈ లబాస్నా అంటే ఏంటి? లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైతే యూపీఎస్సీ త్రూ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వారికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఈ లబాస్నా మసూరిలో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే 23 జూన్కి మన యూనియన్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యూనియన్ బడ్జెట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2024 మరియు 25కి సంబంధించి ఎస్టిమేటెడ్. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024 మరియు 25కి సంబంధించి యూనియన్ బడ్జెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 23 జూన్కి. ఈ బడ్జెట్కి సంబంధించి విషయాలు చూసుకున్నట్టయితే ఇందులో ముఖ్యంగా ఎక్స్పెండిచర్ చూసినట్టయితే గవర్నమెంట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు స్పెండ్ 48,20,512 crore రూపీస్ ఈ 2024 మరియు 25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. ఇది 8.5% లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఈసారి 8.5% ఎక్కువగా ఎక్స్పెండిచర్ అయితే చేయడం జరిగింది. ఇకపోతే రిసీప్ట్స్ చూసినట్టయితే 32,07,200 crore అయితే రావడం జరిగింది. రిసీప్ట్ చూసుకున్నట్టయితే అప్పుల మినహా 32,07,200 crore అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇది లాస్ట్ ఇయర్ 2024 మరియు 25 కంటే 15% ఎక్కువగా రిసీప్ట్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జీడిపికి సంబంధించి చూసినట్టయితే జీడిపి గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే 10.5 ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024 మరియు 25కి సంబంధించి. అదేవిధంగా డెఫిసిట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 1.8%గా ఉండేది. డెఫిసిట్ చూసినట్టయితే 1.8%గా ఈ 2024 మరియు 25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఇది 2.6%గా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఫిజికల్ డెఫిసిట్ చూసినట్టయితే 5.6. ఇకపోతే ఫిజికల్ డెఫిసిట్ చూసినట్టయితే 2024 మరియు 25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి అది 4.9%గా. ఇది 2023 మరియు 24తో కంపేర్ చేసినట్టయితే 5.6 చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రియారిటీస్ చూసినట్టయితే మొదటగా ఉమెన్స్, యూత్, ఫార్మర్స్ అండ్ పూర్ వీరందరినీ గవర్నమెంట్ ప్రియారిటీస్ కింద ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది బడ్జెట్ మొదట్లో. అండ్ వీరు ముఖ్యంగా 3 థీమ్లపై ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది. అది ఒకటి ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్ మరియు మిడిల్ క్లాస్. వీరిపై ఈ బడ్జెట్ ద్వారా ఎక్కువ ఫోకస్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్లో 9 ప్రియారిటీస్ మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ నెక్స్ట్ జనరేషన్. ఇకపోతే ఈ బడ్జెట్కి సంబంధించి ట్యాక్స్ స్ట్రక్చర్ చూసినట్టయితే 3 లక్షల వరకు ఏ విధమైన ట్యాక్స్, 0 ట్యాక్స్, 3 to 7 lakhs ఉంటే అది 5% ట్యాక్స్, 7 to 10% ఉంటే దానికి 10%, 10 to 12 lakhs ఉంటే 15%, 12 to 15 lakh ఉంటే 20%, అండ్ 15 అబోవ్ ఉన్నట్టయితే 30% ట్యాక్స్ అయితే పే చేయాలని 30% ట్యాక్స్ అయితే ఇంపోజ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా బడ్జెట్ అలొకేషన్ చూసినట్టయితే డిఫెన్స్కి సంబంధించి 4,54,773 crores అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి 2,65,808 crores, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీకి సంబంధించి 1,51,851 crore,
హోమ్ అఫైర్స్కి సంబంధించి 1,50,983, ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి 1,24,000, హోమ్ అఫైర్స్కి సంబంధించి 1,50,983, ఎడ్యుకేషన్కి 1,25,638 crores, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలికామ్కి సంబంధించి 1,16,342 crores, హెల్త్కి సంబంధించి 89,287 crores, ఎనర్జీకి సంబంధించి 68,769 crores, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి 56,501 crore, కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించి 47,559 crores. ఇక్కడ 9 ప్రియారిటీస్ చూసినట్టయితే ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్, ఎనర్జీ సెక్యూరిటీ, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఇకపోతే న్యూ ట్యాక్స్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే 2024 బడ్జెట్కి సంబంధించి 3 lakhs కంటే తక్కువ ఉన్నవారు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 3 నుంచి 7 లక్షల 3 to 7 lakhs 5% ట్యాక్స్, 7 to 10 lakhs 10% ట్యాక్స్, 10 to 12 lakhs 15% ట్యాక్స్, 12 to 15 lakhs 20% ట్యాక్స్, 15 lakhs మరియు ఆ పైగా ఉంటే 30% ట్యాక్స్ అయితే పే చేయాలని చెప్పేసి ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇందులో ముఖ్యంగా బడ్జెట్ అలొకేషన్ చూసినట్టయితే కొన్ని స్టేట్స్కి సంబంధించి భారతదేశపు ఈస్టర్న్ సెక్టర్కి సంబంధించిన కొన్ని స్టేట్స్పై ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం, ఎక్కువ ఫోకస్ అయితే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో బీహార్కి సంబంధించి బడ్జెట్ చూసినట్టయితే 58,900 crores అయితే అలొకేట్ చేయడం జరిగింది. ఇందులో 26,000 crores అయితే రోడ్ ప్రాజెక్ట్స్కి, 2,400 మెగావాట్ పవర్ ప్లాంట్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 15,000 crore అయితే అలొకేట్ చేయడం జరిగింది. స్టేట్ క్యాపిటల్ అమరావతి డెవలప్మెంట్, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఇన్ డీటెయిల్ వీడియో నేను కింది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ డీటెయిల్ కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్లో వెళ్ళి వీడియో చూడండి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాసెస్ సురేష్ గోపి రీసెంట్గా సిఎన్జి వెహికల్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రీ అయితే అవ్వడం జరుగుతుంది. ఇది టోటల్గా 72,10,000. ఇకపోతే మొత్తం వెహికల్స్ గురించి చూసుకున్నట్టయితే 72,10,000 వెహికల్స్ అయితే రిజిస్ట్రీ అవ్వడం జరిగింది. క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఈ సిఎన్జి వెహికల్ ఇనిషియేటివ్ అనేది చాలా ముఖ్యమైనది. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ కొన్ని స్కూల్స్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర స్కూల్స్తో మెర్జ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ స్కూల్స్ గత కొన్ని సంవత్సరాలుగా జీరో ఎన్రోల్మెంట్, అదేవిధంగా సరిగా ఫంక్షన్ అవ్వకపోవడం, ఈ 2 కారణాలతో 600 స్కూల్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఈ సింకుల టనల్ అనేది 4.1 kilometer లాంగ్ ట్విన్ ట్యూబ్ టనల్ అండి. ఇది 15,800 feet హై ఆల్టిట్యూడ్లో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా లే సిటీతో కనెక్టివిటీని పెంచడానికి ఈ సింకుల టనల్ని అయితే కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ సింకుల టనల్ లెంత్ 4.1 kilometers, అదేవిధంగా సింకుల టనల్ ఏ పర్పస్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారనేది తెలిసి ఉండాలి. అది లే సిటీకి కనెక్టివిటీ కోసం ఇది కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 15,800 feet హై ఆల్టిట్యూడ్లో ఈ సింకుల టనల్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ సింకుల టనల్ ద్వారా మన ఆర్మీ పర్సనల్స్ లే మరియు లదాఖ్కి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది తక్కువ సమయంలో ఎఫెక్టివ్గా రీచ్ అవ్వడమే కాకుండా ఎలాంటి రక్షణపరమైన సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సింకుల టనల్ అనేది చాలా ఉపయోగపడుతుందని తెలుసుకోవచ్చు. అదేవిధంగా లదాఖ్ సిటీకి సంబంధించి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కూడా దీని ద్వారా ఈ సింకుల టనల్ ద్వారా జరగబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అదేవిధంగా నేను నేషనల్ న్యూస్కి సంబంధించి ప్రతి వారం సండే ఈ కరెంట్ అఫైర్స్ వీడియో అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏవైనా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్కి సంబంధించి ఏమైనా వీడియో కావాలనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.